ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మన మద్దిలపాడు దగ్గర మన క్రికెట్ స్టేడియం చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా పెద్దది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఎక్కువ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇది కూడా మేము హైవేలో క్రాస్ చేసాం. కానీ ట్రాఫిక్ అయితే మాత్రం అబ్బా రోజు రోజుకి ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది పడేస్తుంది వైజాగ్లో. ఇంకా క్లైమేట్ కూడా కూల్గా ఉందనుకున్నాం, మళ్ళీ ఇప్పుడే ఎండ వచ్చేసింది. బట్ కార్ జర్నీ కాబట్టి కొంచెం పర్లేదు. బట్ మామూలుగా అయితే మాత్రం వైజాగ్లో ఎండలు చాలా అంటే చాలా ఎక్కువ. ముందు రోజు సంవత్సరానికి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. చూడండి దగ్గర నుంచి స్టేడియం ఎలాగుందో మన అవుట్లుక్ అది. సో చాలా పెద్దది, దగ్గరగా చాలా ఎక్కువ మ్యాచెస్ జరిగాయి ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను కదా వైజాగ్ మీకు ఏంటంటే ఇష్టమో అది కింద కామెంట్లు చెప్పమని. వైజాగ్ ఏం ప్లేస్ అంటే ఇష్టం మీకు. అండ్ ఇంకోటి, వీడియో చూస్తున్న వాళ్ళు వైజాగ్ నుంచి ఎంతమంది చూస్తున్నారు, లేదంటే మీ ఊరు ఏంది, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి. సో అంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, మా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది, సో ఎక్కడ వాళ్ళు మా వీడియోలు చూస్తున్నారు, సో వాళ్ళకి తగినట్టుగా మేము ఇంకెలాంటి వీడియోస్ చేయాలి అనేది మాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ తేవడానికి. సో ఇలాగే మేము కొంచెం ఇంకా ప్లాన్స్ అయితే చేస్తున్నాం, ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొని రావాలని. సో ఇలా మీరు సపోర్ట్ చేస్తే మాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ వీడియోస్లో మేము అవుట్పుట్ తేవాలని. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కంప్లీట్ హైవే జర్నీ. అస్సలు రోడ్స్ అయితే మాత్రం బాబా ముందుగానే ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. అసలు కంప్లీట్ హైవే. అస్సలు ముందే అయితే ట్రాఫిక్ ఉండేది, రోడ్స్ చిన్నగా ఉండేవి ఈ వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్ళాలంటే హైవేలో. అని ఇప్పుడైతే మాత్రం ఈ హైవేస్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ నేచర్ని కానీ ఇవన్నీ బాగా డెవలప్ చేసి రోడ్స్ అయితే చాలా ఎక్స్పెండ్ చేశారు. ఇంకా హైవే అంటే ఇంకెక్కడ ఆగవసరం లేదు. మనకి ఇంకా ఏదైనా బ్రేక్స్ తీసుకుంటే ఆగడం తప్ప ఇంకా జర్నీ అయితే మాత్రం కూల్గా వెళ్ళిపోతుంది. ఇంకా మాకైతే వర్షం కూడా వచ్చేసింది జర్నీలో. సో అది కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగా సపోర్ట్ చేసింది. వర్షం కూడా అక్కడెక్కడ పడుతుంది, కంప్లీట్గా అయితే కాదు. ఇలాంటప్పుడు చాలామంది తెలిసి ఉంటుంది, మనం చూసారా ఇటుపక్క వర్షం పడితే అటుపక్క ఎండ ఉంటుంది. సో అలాంటివన్నీ ఇప్పుడు మాకు కనిపిస్తున్నాయి ఈ జర్నీలో. సో ఆల్మోస్ట్ ఈ హైవే మొత్తం చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది, కొన్ని ఉన్నాయి. సో అది కూడా బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మా శ్రీకాకుళం దగ్గరలో ఊర్లోకి వచ్చాం. చెప్పాను కదా వర్క్ పని మీద కొంచెం వెళ్తున్నామని స్టార్టింగ్లో. సో మేమైతే ఎంటర్ అయిపోయాం ఊర్లోకి. కానీ ఏదైతే అవనివ్వండి, సిటీ కన్నా పల్లెటూరులో నుంచి మనం అలా వెళ్తుంటే ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ క్లైమేట్ కానీ కూల్గా ఉంటే బాబా జర్నీ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీలో ఎంతమందికి ఇలాగ నేచర్లో ఒక మంచి ప్లెజెంట్గా ఉన్న దానిలో జర్నీ చేయడం ఇష్టమో మీరు కింద కామెంట్లో చెప్పండి. ఎంతమందికి ఇలాంటి వీడియోస్ అంటే ఇష్టం అనేది. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా పచ్చగా చాలా ఆహ్లాదంగా ఉంది చూడడానికి. సో మాకైతే ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం చూసి. మేమైతే చాలా జర్నీస్ చేసాము, చాలా అంటే చాలా ఊర్లు ట్రావెల్ చేసాం. కానీ ఎప్పుడు కూడా నేను చూసినప్పుడు అబ్బా చాలా అంటే చాలా బాగుంది, ఇలాంటివి మనమే కాదు ఇంకా చాలామంది చూపించాలి, వాళ్ళు కూడా తెలుసుకొని ఆహా ఇంత బాగుంటుందా ఈ ప్లేస్ అని చూపించాలని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. సో వాళ్ళు కూడా వచ్చి చూడాలి అలాంటి ప్లేసెస్ అన్నీ. సో అందరూ తెలుసుకోవాలని చెప్పి మేము కూడా అనుకున్నాం. సో అందుకే ఇంకా మేము కూడా మంచి వీడియోస్ చేసి ఇలాగ అందరికీ మనం కూడా షేర్ చేద్దాం, మనం కూడా ఈ నేచర్లో ఉన్న అందాలన్నీ చూపిద్దాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అని చెప్పి మేము కూడా డిసైడ్ అయ్యాం. సో మీకు ఎక్కడైనా తప్పులు కానీ ఏమైనా అనిపిస్తున్నట్టయితే మాకు కొంచెం కామెంట్లో చెప్పండి, దాన్ని మేము కొంచెం సరి చేసుకుంటాం నెక్స్ట్ టైం తప్పు చేయకుండా. సో చూస్తున్నారు కదా ఊర్లో నుంచి ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే దగ్గరలోకి, కొంచెం దూరంలో అయితే రీచ్ అయిపోతాం. సో మీరైతే జర్నీని కొంచెం చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ మెయిన్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చితే వీడియోని కొంతమంది షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అని నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంక ముందు కూడా మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అయిపోయిందండి వెళ్ళిన వర్క్ అయితే మాకు. సో మేము కూడా వర్షం పడిపోయేలాగా ఉంది, ఫాస్ట్గా అని చెప్పి స్టార్ట్ అయిపోయాం ఎక్కువ అయిపోతుందని. సో ఆల్మోస్ట్ ఇంక ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఎవరి ఊటికి వాళ్ళు చేరిపోవడానికి ఇంటికి వెళ్ళిపోతున్నాం.
సో అంతేనండి వీడియో. నచ్చితే ఇంకా చాలామందికి షేర్ చేయండి. అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో ఇంక అందరికీ ఉంటామండి.